హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బాదం హల్వా తయారు చేయడం నేర్చుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. నేను దీనికోసం ఒక కప్పు బాదం పిక్కలు తీసుకుని రాత్రంతా నానబెట్టి, బాదం పిక్కలు నానిన తర్వాత పై తొక్కలను తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక చిన్న గిన్నెలో కుంకుమ పువ్వు పాలు వేసి నానబెడుతున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ బాదం పిక్కలు ఒక గ్లాస్ పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక కళాయి తీసుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని 2 స్పూన్లు కరాచీనొక్క వేసుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత మనం మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. 2 కప్పులు పచ్చిపాలు కూడా వేసుకుని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ హల్వాను ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అడుగు అంటుపోతుందండి. మనం కలిపి పెట్టుకున్న కుంకుమ పువ్వు పాల మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. దాంట్లో ఒక కప్పు పంచదార కూడా వేసి కలుపుతున్నాను. మీరు స్వీట్ చూసుకుని పంచదార వేసుకోండి. అలాగే బాదం పప్పులను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. మళ్ళీ నెయ్యి వేసి కలుపుతున్నాను. దగ్గరికి అయ్యేంత వరకు ఇలా నెయ్యి కొద్దిగా మధ్య మధ్యలో వేస్తూ కలుపుతూ ఉండాలి. కళాయి నుంచి హల్వా సెపరేట్ అయినంత వరకు ఇలా కలుపుకుంటూ నెయ్యి వేసుకుంటూ ఉండాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇలాచీ పౌడరు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. దగ్గరికి అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బాదం హల్వా అయితే తయారైపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.